కొంచెం వెనక్కి తీసుకో. శ్రీకాంత్ కొంచెం వెనక్కి తీసుకో. శ్రీకాంత్ కదా ఆ నిధులన్నీ ఎట్లా ఖర్చు పెట్టినావు, ఎంత పెట్టినావు చెప్పు. ఎందుకంటే గ్రామ సభ కదా తెలియాలి వీళ్ళకి. ఇప్పుడు కాదమ్మా, గతంలో మీరు సంవత్సరంన్నర అయిందా మీరు మీ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి? మామూలుగా అయితే గ్రామలో కూడా కొంచెం జీతాలు చేసినాం సార్. మిగతావి కరెంట్ బిల్లు తీసుకున్నారు. మిగతావి కొన్ని ఎక్కడికి పోయినాయి చెప్పు. ప్రజలకు జవాబుదారితనం కదా. నేను సర్పంచ్ సిక్కేముంది దీంట్లో. నువ్వు దొంగతనం చేయలే, నువ్వు దోపిడీ చేయలే, ఎందుకు భయపడాల్సిన పని ఏముంది? డైరెక్ట్ వాళ్ళు మాకు తెలియకుండా తీసేసుకున్నారు సార్. ఎవరు ఆయన తీసుకునేది? జగన్మోహన్ రెడ్డి సార్. గట్టి చెప్పవా మీ సార్ పేరు? జగన్మోహన్ రెడ్డి సార్. సార్ తీసేసుకున్నాడు. మీకల్లా గౌరవం ఉందా ఏమన్నా పంచాయతీలో సర్పంచులకు? ఈ రోజు నువ్వు ఏ పార్టీ నాకు తెలియదు. నేను పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నాను తెలిసిన? మా నాయకుడి లక్షణాలు అవి. మీకు కాదు, మా నాయకుడి లక్షణాలు సర్పంచ్ నేను పక్కన కూర్చోబెట్టుకున్నా. ఎందుకంటే నువ్వు ఈ గ్రామానికి మొదట సర్పంచ్ కాబట్టి ప్రథమ పౌరుడు ఈ గ్రామానికి. పార్టీలు మాకు సంబంధం లేదు. ఏదైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురండి. ప్రజలలో మమైక్యం కాండి ఈడ. ఎందుకంటే ఓట్లు వేసినప్పుడు ప్రజలందరూ కూడా నువ్వైతే సర్పంచ్ బాగుంటావనో ఏ ఉద్దేశంతోనో గెలిపించినారు. గెలిపించినప్పుడు నువ్వు వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. గత ప్రభుత్వంలో చేసేటువంటి తప్పులు ఇక్కడ జరగవు. ఇక్కడ అందరూ కూడా ఏదైతే ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రతి పౌరుడికి కానీ ప్రతి సర్పంచ్ కూడా గౌరవిస్తాం మేము. ఎంజీఎన్ఆర్జీఎస్ కార్యక్రమాన్ని దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఉపాధి హామీ పథకాలకు సంబంధించినటువంటి గ్రామ సభలు పెట్టి గ్రామంలో ఉండేటువంటి ప్రజల ద్వారా ప్రజల వద్దకే పరిపాలన అనేటువంటి జన్మభూమి అనేటువంటి కార్యక్రమాలు ఎన్నో వినూతంగా చేపట్టినప్పటికీ ఈరోజు ప్రజల ద్వారానే ఈ గ్రామ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పినటువంటి ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వినూతమైనటువంటి ఆలోచనతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా తను చేపట్టినటువంటి పంచాయతీ రాజు వ్యవస్థనే ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా గ్రామ సభలు జరిపి ప్రజలకు తెలియజేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సర్పంచులు కానీ ప్రభుత్వం చేత ఎన్నుకోబడినటువంటి వారికి అధికారాలు లేకుండా ప్రభుత్వం గ్రామ పంచాయతీ 15th ఫైనాన్స్ కానీ ఏదైనా కానీ కూడా ఈ యొక్క పంచాయతీ వ్యవస్థ ద్వారా వచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా పక్కకు మళ్లించి ఈరోజు పెద్ద కుంభకోణానికి తెరదీశారు. అదేవిధంగా ఈరోజు ఈ సభల ద్వారా ఏదైతే గ్రామాలలో సభలు ఉన్నాయో ఈ యొక్క గ్రామీణ జాతీయ ఉపాధి ద్వారా దాదాపుగా 46 పనులకు ఈ యొక్క రైతులు కానీ అదేవిధంగా గ్రామ ప్రజలు కానీ అనేక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. 46 పనులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర దేశ చరిత్రలోనే ప్రతి గ్రామంలో గ్రామ సభ జరిపి ఆ గ్రామ సభ ద్వారా ఆ యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు కానీ అక్కడ ఉండేటువంటి సమస్యలు తెలుసుకొని గ్రామ సభ ద్వారానే తీర్మానం చేయాలి. ఆ తీర్మానం చేయడం వల్ల అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, అక్కడ ఉండేటువంటి సమస్యలు తెలుసుకోవచ్చనేటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేటువంటి కూటమి ప్రభుత్వము ప్రజల వద్దకే తీసుకొచ్చి ఈరోజు గ్రామ సభలు చెప్పాము. ఈరోజు గ్రామాలకు వస్తే ఈరోజు ఎక్కడ చూసినా సమస్యలు చెప్తా ఉన్నారు. రహదారులు లేవు. దాదాపుగా 5 సంవత్సరాలలో ఏ ఒక్క చోట కూడా మట్టేసి కానీ సీసీ రోడ్లు కూడా వేసిన పాపాన బాలేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క గ్రామంలో 4 కోట్లకు పైన మనం అభివృద్ధి పనులు చేశాము. 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో.
2014 నుంచి 19 వరకు దాదాపుగా 25,000 కిలోమీటర్లు రాష్ట్రమంతా కూడా సీసీ రోడ్లు వేశాము. మళ్ళీ ఇప్పుడు 15,000 కిలోమీటర్లకు ప్రపోజల్స్ అన్ని కూడా పెట్టి జరుగుతూ ఉంది. 9,000 కిలోమీటర్లు డ్రైనేజీ వ్యవస్థను కూడా మళ్ళీ పునరుద్ధరిస్తున్నాము. అనేకమైనటువంటి సమస్యలు కూడా ఇక్కడ వచ్చినప్పుడు తెలుసుకున్నాము. ఏది ఏమైనా పంచాయతీ రాజ్ వ్యవస్థను మళ్ళీ పటిష్టం చేస్తామో, ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలలో ఏదైతే ఈ యొక్క పంచాయతీరాజ్ ఈ యొక్క గ్రామీణ ఉపాధి పథకం ఉన్నాయో ఆ పనులను కూడా దశల వారీగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మా.